హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనితో. ఇది గోరాంచ్ రిసార్ట్ పార్ట్ 4 అండి. నిన్నటి వీడియో కంటిన్యూషన్. నైట్ ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాక ఇంకా పొద్దున్నే మార్నింగ్ వ్యూ ఇలా ఉంది మా రూమ్ నుంచి. నేను నిన్న చూపించాను కదా, అది వాళ్ళ సైకిల్స్ తొక్కొచ్చు మార్నింగే. మా కిడ్స్ అయితే లేసి వెళ్ళిపోయి సైకిల్ కూడా తొక్కుతున్నారు. నేను 6కి బయటకు వచ్చేసరికి ఇదండి పరిస్థితి. భలే ఉంది కదా వ్యూ, ఆ వ్యూవే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇదేంటంటే మనం ఎంతసేపు అయినా సైకిల్ తొక్కచ్చు కదా. చాలామంది ఇంట్రెస్టింగ్గా మార్నింగ్ లేసి తొక్కే వాళ్ళు ఉంటారు. మేము నైటే 12 దాకా అలా తిరుగుతా, అలా పిల్లలు ఏం చేశారంటే 10:30, 11 కల్లా పడుకున్నారనమాట. మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా, అలా రిసార్ట్ చుట్టూ 12 దాకా తిరుగుతూ ఉన్నాము. ఫోన్స్ కూడా రూమ్లో పడేసి ముందు నేచర్ని ఎంజాయ్ చేయాలని. ఫ్రెష్ ఎయిర్ అండి. ఎక్కడున్నా మన రోజు స్టార్ట్ అయ్యేది లూక్ వామ్ వాటర్తో. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పాటికి తెలిసే ఉంటుంది. మెయిన్గా లూక్ వామ్ వాటర్తో మన డే స్టార్ట్ చేస్తే ఆ ఫ్రెష్నెస్ చాలా బాగుంటుందండి. ఇంతకుముందు అయితే నేను ప్రాణాయామం చేసి స్నానం చేసి లూక్ వామ్ వాటర్ తీసుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం బద్దకిస్తున్నాను, మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈ దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత. ఇట్లా లూక్ వామ్ వాటర్ తీసుకొని వచ్చి బయట కూర్చొని చాలాసేపు తాగాను. అండ్ ఈ టీషర్ట్ మా హస్బెండ్కి అప్పుడెప్పుడో ఓవర్ సైజ్ అని తీసుకొచ్చాను. ఆయనకి పట్టిందో లేదో తెలియదు, కానీ నేనైతే ఫుల్గా వాడేస్తాను. ఎంత బాగుంటుందంటే ఫ్రీగా ఎక్కడికి వెళ్ళినా శుభ్రంగా వేసుకోవచ్చండి. ఎక్కడికి వెళ్ళినా కూడా జీన్స్ మీద అయితే అంత సూట్ అవ్వలేదు, కానీ నైట్ వేర్ లాగా నాకు బాగా నచ్చింది. నేను ఇంకా లూక్ వామ్ వాటర్ తాగుతా, వ్యూ చూస్తా, మీకు కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ చెట్లు. ఇంకా అదంతా వెనకమాలంతా అడివేనంటండి. మా బాల్కనీలోంచి ఇలా ఉంది వ్యూ. నచ్చిందా అండి? నిన్నటి వీడియో అంత రీచ్ అవ్వలేదు. నిన్న వీడియో మొన్నటి వీడియో పార్ట్స్గా ఈ రిసార్ట్లో 2 days ఎలా ఉన్నాము అనేది నేను వీడియోస్ పార్ట్స్గా పెడుతున్నానండి. కంటిన్యూస్గా ఒక వీడియో పెట్టేయడానికి, అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చూపించడానికి చాలలేదు. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. మేము నైట్ కదా, నిన్న ఈవినింగ్ కదా స్విమ్మింగ్ చేసాం. ఆ స్విమ్మింగ్ డ్రెస్సెస్ ఇలా కొద్దిగా వాష్ చేసి ఇలా ఆరేసేసానండి. అందరూ వేశారు. ఇది మా వ్యూ అనమాట. మార్నింగ్ ఎండ్ ఇలా వస్తుంది మా రూమ్లోకి. అండ్ నేను లూక్ వామ్ వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి నార్మల్ కాఫీ తాగుదాంలే అని పాలది పొడి ఉంటుంది కదండి, మిల్క్ పౌడర్, కొంచెం కొంచెం బ్రౌన్ షుగర్ అండ్ బ్రూ ఉన్నాయి. వాళ్ళు ఇగో ఈ ప్యాకెట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారండి. గ్రీన్ టీ, మిల్క్ పౌడరు, ఇంకా కాఫీ పౌడరు, షుగర్ ఇట్లా అన్నీ ప్రొవైడ్ చేశారు. కొంతమంది 2 days 3 days కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అనుకుంటా. నేనైతే మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఏమీ తాగరు. నేనైతే మార్నింగ్ కాఫీ, ఏదో బ్లాక్ కాఫీ, లేకపోతే ఏదన్నా డిటాక్స్ కానీ, లేకపోతే ఏదన్నా మిల్క్ కాఫీ కానీ తాగుతాను. నేనేంటంటే ఇంకా అక్కడ ఉన్నాయి కదా బాగానే ఉంటుంది అన్నట్టు కలుపుకున్నాను. పర్లేదు, బట్ అదేంటంటే మన మిల్క్ కాఫీ టేస్ట్ అయితే రాదండి. ఇంకా ఏదో మన సాటిస్ఫాక్షన్ మార్నింగే కిచెన్ ఓపెన్ ఉంటుందో లేదో అని నేను ఇది 6:30, 7 అనుకోండి, 7కి నేను ఇలా కాఫీ కలుపుకొని మళ్ళీ వెళ్ళిపోయానండి. మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళిపోయి నాకు ఆ వ్యూలో కూర్చొని ఏదైనా తాగాలనిపించింది. మా హస్బెండ్ ఏమో నవ్వుతూ ఉన్నారు, ఇంకెంతసేపు ఉంటావు రూమ్లో, లెట్స్ గో అవుట్ సైడ్ అంటున్నారు. కానీ నేనేమో లేదు, నేను అసలు వచ్చిందే నేచర్ని ఎంజాయ్ చేయడానికి, నేను కూర్చొని కాఫీ తాగుతాను అంటున్నాను. తనేమో వీడియో తీసేసి గబగబా ఈ వీడియో తను తీసి తను వెళ్ళిపోయారండి. నేను తర్వాత ఫోన్ పెట్టేసుకొని చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ ఉంటే ఆ పక్షులు, ఇంకా మనకి నెమళ్ళు అయితే చెప్పవసరం లేదండి. ఇంకా ఫారెస్ట్లో ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ నేను ఆ సౌండ్ పెడదామని ట్రై చేశాను, కానీ బాగా డిస్టర్బెన్స్గా ఉంది. అండ్ నేను చెప్పాలనుకున్నది క్లియర్గా లేదు. చాలా బాగుంది. ఆ రాక్ క్లిప్ షార్ట్స్ లాగా పెట్టడానికి ట్రై చేస్తాను, కానీ అసలు నెమళ్ళ సౌండ్ అయితే అల్టిమేట్గా ఉందండి. ఎన్ని పక్షులు, ఎన్ని నెమల్లో. కాకపోతే పక్షులు కూడా మనకేం కనిపించలేదండి. ఒక చిన్నటి 1, 2 కనిపించినాయి, కానీ మార్నింగ్ లేసేసరికి బాగా వినిపించింది. ఈ రిసార్ట్ చుట్టూ అయితే మాకు ఏ బర్డ్స్ కనిపించలేదు, బట్ వినిపిస్తుంది, సౌండ్స్ అయితే వినిపిస్తుంది. నేను మళ్ళీ రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయ్యి, నేను ఫ్రెష్ అప్ అవటం అంటే బాత్ ఏం తీసుకోలేదండి. ఇవాళ ఇది చెక్అవుట్ చేసేసి రూము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. జస్ట్ మళ్ళీ నైట్ వేసుకునే డ్రెస్సే మళ్ళీ వేసుకొని బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను. నేను లేచి కాఫీ తాగేసి వెళ్ళేటప్పటికి ఇలా కీచెన్కి అలా ఒకటి ఇచ్చారండి తగిలించుకొని వెళ్ళిపోవటానికి. నేను వ్యూ చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో మార్నింగ్.
నేను నైట్ వేసుకున్న డ్రెస్ మళ్ళీ వేసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాను. ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. కిచెన్లో డిన్నర్ కానీ లంచ్ కానీ మనమే కొనుక్కోవాలండి, స్టే ఉండేవాళ్ళం. అండ్ ఇఫ్ డే అవుట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. టిఫిన్ కూడా స్టే ఉండే వాళ్ళకి ఫ్రీ. సో చాలా బాగుంది టిఫిన్ కూడా. ఇడ్లీ, వడ, పొంగల్ అట్లా చాలా చేశారు, బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా కిడ్స్ ఆల్రెడీ 6కి అనుకోండి నేను లేచింది, వాళ్ళు 6:30కి అలా లేసారు అనుకుంటా. సైకిల్స్ తొక్కేశారు, మళ్ళీ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయారండి అక్కడ ఆడుకుంటానికి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను వెళ్ళేసరికి వాళ్ళు స్విమ్మింగ్లో ఉన్నారనమాట. నా ఫుల్ వ్యూ తీయడానికి మా హస్బెండ్ లేరనమాట. నేను అందుకని నైట్ వ్యూతో నేను ఫొటోస్ పెట్టాను కదా, ఇది మార్నింగ్. ఈ డ్రెస్ నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను, బీభత్సంగా వాడేశానండి. ఆల్మోస్ట్ ఇది 7th టైం అనుకుంటా. నాకు భలే ఫ్రీగా ఉంటుంది, ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు. కొంచెం ఫ్రీగా ఉండే బట్టలు అయితే మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఇది నిన్నటి పజిల్ అనమాట, అదే చూపిస్తున్నాను. ఇంకా నేను వెళ్ళేసరికి మా కిడ్స్, మా హస్బెండ్ వాళ్ళు అందరూ దిగేశారు. నేను మా ఫ్రెండ్ మాత్రం అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. మాకైతే నిన్న దిగాము, నిన్న హెయిర్ వాష్ చేసాం, మళ్ళీ వాళ్ళ టెంపుల్కి వెళ్ళాలి, మళ్ళీ హెయిర్ వాష్ చేయాలంటే బతుకు వేసి మేమైతే వాటర్లో దిగలా. నేనైతే కొన్ని వీడియోస్ తీసుకొని కొన్ని రీల్స్ చేసుకొని అలా సైకిల్ మీద 2 ట్రిప్లు వేసేసి వచ్చానండి. టీషర్ట్తో ఉన్నప్పుడే నేను 2-3 ట్రిప్లు వేసేసాను శుభ్రంగా సైకిల్ ఎక్కేసి. తర్వాత ఇంక ఇలా బట్టలు మార్చుకొని ఇట్లా వచ్చేసాను అనమాట కొంచెం వ్యూ కోసం. బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. మేము చెప్పాను కదా 3కి చెక్-ఇన్ అయితే నెక్స్ట్ రోజు 11 వరకు మా కిందే ఉందన్నమాట. మేము 11కి వెళ్ళాలి, బట్ వాళ్ళు మమ్మల్ని 12 దాకా ఏం ఫోన్ చేయలేదు, ఫోర్స్ చేయలేదండి. సో మేమేం చేసామంటే 12కి బయటకు వచ్చి 3 వరకు అక్కడే స్పెండ్ చేసాము. 4కి వెళ్దాంలే టెంపుల్కి, నైట్ వ్యూ బాగుంటుందని. సో దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకున్నాము. ఇది సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయింది, సండే ఆఫ్టర్నూన్ 3 వరకు అక్కడే ఉన్నాము. ఇంతలో నేను ఇది 4th పార్ట్ పెడుతున్నానంటే ఏ రకంగా ఎంజాయ్ చేసామో చూడండి. అదో కిడ్స్ ఆల్రెడీ ఆడుకుంటున్నారు, మళ్ళీ ఇలా ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారండి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి. మేమేంటంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అని వచ్చాము. బాగున్నాయండి బ్రేక్ఫాస్ట్ కూడా. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది, చాలా బాగుంది. ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ రోజు కండి, ఇది నెక్స్ట్ రోజు అంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్నానం చేసేసి మేము గుడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. చెక్అవుట్ చేయమన్నారు కదా, బట్ మాకు 11కి రూమ్ చెక్అవుట్ చేయాలి. బట్ దట్స్ ఓకే, మేము 12 దాకా ఉండొచ్చు అనుకున్నాం. వాళ్ళు అసలు మమ్మల్ని ఫోన్ కూడా చేయలేదండి, ఆవిడ ఏమీ చేయలేదు. 12 దాకా ఉన్నాం. 12కి కాల్ చేశారు. 12కి కాల్ చేసి మేడం రూమ్ క్లియర్ చేయాలని అంటున్నారు. 90s కిడ్స్ అండి. మన 90s కిడ్స్కి ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. నాకు కొంచెం ఫోర్ హెడ్ మీద అట్లా వస్తుంది వైట్. నేను మొత్తం మళ్ళీ కలర్ వేయటం కాకుండా అలా ఒక క్రేయాన్ టైప్ బ్లాక్ తెప్పించుకున్నాను అమెజాన్లో. దాంతో వైట్ హెయిర్ కవర్ చేస్తున్నాను. మళ్ళీ రెడీ అయిపోయి బయటికి వెళ్ళి మా కిడ్స్ని పిలుస్తున్నాను, ఇంకా రండి స్నానాలు చేసి మీరు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి సరిపోతుందని. నేను ఇక్కడ మా రూమ్ దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్ ఒక 10 minutes వాక్ ఉంది, బట్ అప్పటికే వచ్చేసారు. ఫోన్ చేశాను, మా హస్బెండ్ తీసుకొచ్చారు అనమాట. మా రూమ్ నుంచి మా కిడ్స్ రూమ్కి బట్టలు తీసుకొని వెళ్తున్నాను, అవే చూపిస్తున్నాను అనమాట, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. పక్కనే నాది 118 అయితే వాళ్ళది 120 అనమాట. అలా వెళ్తున్నాము. ఇంకా అదిగోండి వాళ్ళ రూము. వాళ్ళ రూమ్లో వాళ్ళు ఆల్రెడీ కిడ్స్ రూమ్ కదా, వాళ్ళు స్నానాలు చేసేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్విమ్మింగ్ పూల్ నుంచి రావటం, స్నానం చేయటం, రెడీ అయ్యి బయటికి రావటం అట్లా వచ్చారు. లాస్ట్కి పిక్స్ యాడ్ చేస్తాను. నేను ఇంకా రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ ఒకటి తాగుతున్నానండి. మార్నింగ్ తాగిన ఆ కాఫీ అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఆ మిల్క్ పౌడర్ అయితే అస్సలు నచ్చలేదు. ఏమన్నా అనుకోండి కానీ మన మిల్క్తోనే బాగుంటాయి, కానీ ఆ మిల్క్ పౌడర్ అస్సలు సూట్ అవ్వదు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చారు కదా, ఫుల్ పిక్స్ దిగాను, బోల్డ్ పిక్స్ దిగానండి. అవి దిగే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ తీసే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు కదా. ఐ హోప్ నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్.